అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఒక సినిమాలో ఉండేటువంటి ట్విస్టులు, ఉత్కంఠత, అనేక మలుపులు ఏ రకంగా అయితే ఉంటాయో అదే రకమైనటువంటి పరిస్థితులు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఈరోజు కల్లారా చూడడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి తెలంగాణ పోలీసులు ఇంటికి వెళ్ళడం, మరి అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అల్లు అర్జున్ని మరి హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేసి డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్ళిన తర్వాత ఈ అరెస్ట్కి సంబంధించి మరి న్యాయస్థానం ముందు మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులతో వాదనలు వినిపించారు. ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కారణంగా అనేక మంది గాయాల పాలయ్యారు, ఒక మహిళ కూడా చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు అక్కడ కోర్టులో వీళ్ళ వాదనలు వినిపించినటువంటి క్రమంలో నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులు చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తరలించారు. అంటే ఇక చాలామంది న్యాయవాదులు పొద్దు నుంచి కూడా ఈ కేసులకు సంబంధించి అల్లు అర్జున్పై పెట్టిన సెక్షన్లకు సంబంధించి 118 కానీ 105 కానీ ఈ సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు. అంటే ఇది నాన్ బెయిలబుల్ కింద ఉన్నటువంటి సెక్షన్లు. ఏదైతే ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఈ సెక్షన్లు పెట్టిన క్రమంలో పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా విచారణ చేయొచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి సెక్షన్లు కాబట్టి అల్లు అర్జున్కి బెయిల్ వచ్చేటువంటి ప్రసక్తే ఉండదని చెప్పి చాలామంది న్యాయవాదులు చెప్పినటువంటి క్రమంలో మళ్ళీ ఇది ఒక ట్విస్ట్. ఇందులో మళ్ళీ మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కానివ్వండి, హైకోర్టులో కూడా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి క్వాష్ చేయాలని చెప్పి అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వాదించడం, ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి, అదేవిధంగా సంధ్యా థియేటర్ విడుదల చేసినటువంటి లేఖ కూడా చాలా కీలకంగా మారిందనే విధంగా మరి న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే పోలీసులకు ఒక లేఖ రాసింది. ఏదైతే ఇక్కడ సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా రిలీజ్ అయిందో అక్కడ హెవీ క్రౌడ్ ఉంటుంది, భారీగా పబ్లిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రత కల్పించాలని కోరినప్పుడు కూడా వాళ్ళే నిర్లక్ష్యంగా వివరించారు. కాబట్టి ఈ ఘటన జరిగింది. కాబట్టి దీనికి అల్లు అర్జున్కి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి అల్లు అర్జున్ న్యాయవాదులు అదే రకంగా వాదించడం, ఈ ప్రభుత్వం తరఫున న్యాయవాదులేమో లేదు ఈ ఘటన అందరికీ నిర్లక్ష్యంగా వివరించారు, తెలిసి కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించినటువంటి క్రమంలో హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ అయితే అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే పొద్దు నుంచి ఒక ఉత్కంఠ నెలకొని ఉందో, ఆయన ఫ్యాన్స్ ఏదైతే ఒక బాధలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఆ ఉత్కంఠకు తెరపడే విధంగా మరి మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఏదైతే బెయిల్ వచ్చినటువంటి క్రమంలో ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ అంటే కొద్దిసేపటి క్రితమే అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఆ బెయిల్ ఈ డాక్యుమెంట్స్ అవన్నీ అక్కడ తీసుకెళ్లి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి అంత ఆషామాషిగా జరిగినటువంటి అరెస్ట్ కాదు. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ అరెస్ట్కి సంబంధించి దీని వెనక రాజకీయ కోణం కూడా ఉంది, రాజకీయ కుట్ర కూడా దాగి ఉంది అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది అంటే ఏదైతే కేసు నుంచి బయటపడతాడా లేకపోతే ఈ కేసు ముందుకు సాగుతుందా అనేటువంటి విషయాలు రానున్న రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే రేవతి భర్త ఈ కేసుకు సంబంధించిన విత్డ్రా చేసుకుంటా అని చెప్పినటువంటి క్రమంలో మరి ఆయన తర్వాత విత్డ్రా చేసుకోవట్లేదని కూడా ఒక చర్చ జరిగిందంటే ఆయనను ఎవరో ఆపారనేటువంటి ఒక చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయానికి సంబంధించి మాత్రం పొద్దున అరెస్ట్ కావడం, నాంపల్లి కోర్టు అక్కడ 14 రోజులు రిమాండ్ విధించడం, చెంచల్గూడ జైలుకి వెళ్ళడం, ఆ జైలుకి వెళ్ళిన కొద్దిసేపట్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఇలా అనేక మలుపులు అనేక ట్విస్టుల మధ్య మరి అల్లు అర్జున్ కేసు నడిచినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయనేది మాత్రం చూడాలి. ఇప్పటికైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఆనందం కలిగించేటువంటి వార్త హైకోర్టు చెప్పింది.